అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నైట్ అండ్ మార్నింగ్ వ్లాగ్ ఉంటుందండి. 2 కలిపి ఉంటాయి. ఈరోజు వ్లాగు మార్నింగే అండి. మార్నింగ్ వ్లాగ్ తీశాను ఈరోజుదే. మళ్ళీ మీకు వెంటనే షేర్ చేస్తున్నాను. నైట్ ఏంటంటే చపాతీ చేశాను. చపాతీ కాదు పూరి మాట. కొంచెం తేడాగా వచ్చాయి. మీరే చూదురు. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. పండుగ అందరూ బాగా చేసుకున్నారా? హ్మ్. మేమైతే చేసుకోము. మరి నాకైతే అది అన్ని పండుగలు చేసుకోవాలనిపిస్తది. అన్ని పండుగలంటే ప్రతి పండగకి అన్ని కొత్త బట్టలు అలా ఏం కాదు. ఉన్నంతలోనే మంచిగా చేసుకుంటే మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తది కదండీ! ఇప్పుడు అంతా గజిబిజి లైఫ్ గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఆహ్, కొంతమంది కొత్త బట్టలే ఉండాలి, లేకపోతే పండగలా ఉండాలి అలా ఏమి ఉండదు. మనకున్న బట్ట నీట్‌గా చేసుకొని, వేసుకొని శుభ్రంగా ఆ రోజు దేవుడికి దండం పెట్టుకొని ప్రశాంతంగా మన ఇంట్లో ఏముంటే అవి వండుకొని హ్యాపీగా తిని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. హ్మ్. నాకైతే నేను ఇలాగ అనుకుంటాను. లేని దానికోసం ఇబ్బంది పడే కన్నా ఉన్న దాంట్లోనే హ్యాపీగా చేసుకోవాలి అంతే. మనం దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి అంతే. అంతకు మించి ఏముంటదండి. మన దగ్గర ఉందో లేదో ఆయనకి తెలుస్తది. ఆహ్, కుటుంబం అంటే ఫ్రెండ్స్ గానీ, కుటుంబంతో కలిసి కూర్చొని అంటే మంచిగా అనిపిస్తది గదండీ! ఇప్పుడున్న లైఫ్ ఎలా ఉందంటే జాబ్ చేసుకోవడం, అలాగే పని చేసుకోవడం, గందరగోళంగా ఎప్పుడు టెన్షన్స్‌తో ఫ్యామిలీకి అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చేయాలని చెప్పేసి టెన్షన్‌లతో ఉంటారు గదా! ఇలాగ పండుగల టైంలో అన్నా సరే అందరూ కలిసి కూర్చొని భోంచేసి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తే చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. హ్మ్. కొత్త బట్టలే ఉండాలేటండి. మనం ఉన్నంతలోనే హ్యాపీగా అడ్జస్ట్ చేసుకుంటే ఏదైనా సరే హ్యాపీగా ఉంటది. ఎవరినో చూసి మనం ఇబ్బంది పడకూడదు. నేనైతే ఇలా ఆలోచిస్తాను. పండగకే బట్టలు తీసుకొని చక్కగా తయారవ్వాలి అలా ఏం ఉండదు. పండగ రోజైతే మాత్రం మన ఇంట్లో ఏవి మంచిగుంటే అవి తీసి వేసుకుంటాను. కొనుక్కోవాలనే ఇది ఉండదు. ఒకప్పుడు చిన్నప్పుడు తెలియనప్పుడు మాత్రం బట్టలు కావాలని ఇబ్బంది పెట్టేదాన్ని గానీ, నాకు తెలిసొచ్చిన తర్వాత బట్టలు కొనుక్కోవాలి, ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేనెప్పుడు అనుకోను. ఇంట్లో ఏవుంటే అవి పాత బట్టలైనా సరే శుభ్రంగా నీట్‌గా చేసుకొని, వేసుకొని మనం చక్కగా పూజ చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. నేనైతే అలాగే ఉంటాను. హ్మ్. ఇంకా ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తున్నాను. ఇవైతే పూరీలు చేశామండి. పూరీలు చేస్తే గట్టిగా వచ్చాయి. అమ్మ చేశారు. కొంచెం ఎందుకో డిస్టర్బెన్స్‌గా ఉన్నారన్నమాట అమ్మ. ఇంకెక్కువ మాట్లాడితే కొడతారని చెప్పేసి ఎలా ఉంటే అలా చేసి తినేసాము. ఇక్కడైతే మార్నింగ్ ఉగాది రోజే ఈరోజు మార్నింగే ఆకుకూరలు తీసుకున్నాను. తోటకూర తీసుకున్నాననమాట. ఇంకా అది కర్రీ చేస్తున్నారమ్మ. నేను క్లీన్ చేసి ఇస్తున్నాననమాట. చాలా తాజాగా ఉంది. ఉగాది రోజు ఎవరైనా నాన్ వెజ్ వండుకుంటారండి? నాకైతే తెలీదు. కొంతమంది వండుకుంటున్నారు, కొంతమంది వండుకోవట్లేదు. నేనైతే పండగ రోజులు కదా! దేవుడికి దండం పెట్టుకుంటాము. నాన్ వెజ్ ఎందుకా అనిపిస్తది నాకైతే. పులిహోర కొంచెం సాంప్రదాయబద్ధంగా పులిహోర ఇలాంటివి, పరమాన్నం, గారెలు, ఎక్కువ అరిటాకులో భోజనం చేయాలనిపిస్తదండి నాకైతే. నాకు చాలా ఇష్టం అలాగా. అరిటాకులో తింటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తది. హ్మ్. ఏమో పండగల్లో సరే నాన్ వెజ్ అంటే నాకంత లైక్ చేయను నేను. మంచిగా ఏదైనా పప్పు, హ్మ్, పులిహోర, గారెలు, ఇలాంటివి, పాయసం ఇలాంటివి చాలా చాలా బావుంటది. మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. నాన్ వెజ్ అంటే కొంచెం గందరగోళంగా మసాలా స్మెల్ వల్ల ఏంటో మరి కొంచెం అలా అనిపిస్తదనమాట. ఈ మధ్య కాలంలో అలా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఏ ఫంక్షన్‌కెళ్ళినా, ప్రేయర్స్ అయినా లేదా ఏ పండగలైనా సరే నాన్ వెజ్ కావాలని ఇబ్బంది పడేదాన్ననమాట. ఇప్పుడు ఉండాలన్నట్టు. ఈ ఒక 2, 3 ఇయర్స్ నుంచి మాత్రం నాకు నాన్ వెజ్ మీద అంత ఉండట్లేదు. ఏదన్నా మంచిగా కమ్మగా ఏదన్నా నాన్ వెజ్ లేకుండా చేసుకొని తినాలనిపిస్తది. అలాగా ఇప్పుడైతే టీవీ చూస్తూ అమ్మతో మాట్లాడుతూ ఇంకా ఆకుకూరని కట్ చేస్తాను. స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నానండి మార్నింగే. కాయగూరలు ఆవిడ తీసుకొచ్చారు. అవి కూడా ఉడకబెడుతున్నారనమాట. ఈరోజైతే తోటకూర, ఆహ్, కొ ఉత్తి తోటకూర వండుతున్నారనమాట. రైసు ఇంకేవో ఉంది. నైట్ కర్రీ కూడా ఉంది కొంచెం. గోంగూర పచ్చడి కూడా ఉంది. చేపలు ఏవో ఉన్నట్టున్నాయి. అవి నేను తినను. అమ్మ వాళ్ళు తింటారు. అలాగా ఈరోజైతే అలా గడిచిపోతూ ఉందన్నమాట. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలా కామెంట్ కూడా చేయండి.
నేనైతే వీడియోస్ అంత క్లారిటీగా రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. వీడియో తీయడం రావట్లేదో, లేకపోతే ఇలా వస్తున్నాయో నాకు తెలియట్లేదు. హ్మ్. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యి ఇప్పుడే అవుతుంది. స్టార్ట్ చేశాను కానీ నేను వీడియో సరిగ్గా తీయకపోవడం వల్ల నాకు ఇంకా ఈ కెమెరా డైరెక్షన్‌లు అలాంటివి ఏవి రావట్లేదు నాకు. ఇంకా ముందు ముందుకు అలా చేస్తుంటాం కదా! మనకే అలవాటు అవుతూ ఉంటది. ఇంకిలా అమ్మతో మాట్లాడుతూ, టీవీ చూస్తూ ఇంకిలా రొటీన్‌గా ఉంటదండి లైఫ్ అనేది. ఇంకా నేను ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంట్లో వ్లాగ్స్ వస్తుంటాయి. బయటకి వెళ్ళినప్పుడు బయట కూడా తీస్తాను. బయట తీయడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కానీ, సండే టైమ్ చర్చ్‌కెళ్తాము. తర్వాత ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తీయాలనిపిస్తది కానీ, అవతలోళ్ళు ఏమనుకుంటారా అని భయమేస్తుంటదనమాట. వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారు. నేను ఇబ్బంది పడిపోతాను వాళ్ళకన్నా ముందు. అందుకని బయట వెళ్ళేటప్పుడు వీడియోస్ ఏమి తీయను. ఆహ్ అందు గురించే ఇంకా నేను ఇంట్లో ఉండేటప్పుడే కొంచెం నాకు కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఇంట్లో ఎవరో మన వాళ్ళే కదా ఉంటారు. ఇంకెవరు ఏమనేది ఉండదు. అందుకని ఇంట్లోనే వీడియోస్ తీస్తూ ఉంటానండి. ట్రై చేస్తా ఇంకా ముందు ముందుకు బయటకి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయి అమ్మ అయితే ఇచ్చేశారు. తింటున్నాననమాట. ఇంకా అన్నయ్య రావాలి. డ్యూటీకెళ్లారు. హాఫ్ డే అన్నారు. కానీ ఫుల్ డేనే ఉంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.